ఉగాది ఎందుకు జరుపుకుంటారు? ఉగాది పచ్చడి ప్రాముఖ్యత ఏంటి? ఉగాది రోజు ఏ దేవతలకి దేవుళ్ళకి పూజలు చేస్తారు? ఎలాంటి వంటకాలు చేస్తారు? ఉగాది యొక్క చరిత్ర ఏంటి? ఇలాంటి ఎన్నో విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఉగాది అంటే యుగానికి ఆది, యుగ ఆరంభం అని అర్థం. చైత్ర శుద్ధ పాడ్యమి నాడు వస్తూ ఉండే ఉగాదికి శాస్త్రపరంగా, భౌగోళికంగా, సాంప్రదాయపరంగా చాలా ప్రత్యేకత ఉంది. 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు జరుపుకునే తొలి ముఖ్యమైన పండుగ ఉగాది. అసలు సంవత్సరం ఉగాది పండుగతోనే మొదలవుతుందని చెప్పాలి. చాలా మంది న్యూ ఇయర్తో కొత్త సంవత్సరం మొదలవుతుంది అని అనుకుంటూ ఉంటారు. కానీ తెలుగు వారికి కొత్త సంవత్సరం ఉగాది పండుగతోనే మొదలవుతుందట. ఈ పవిత్రమైన ఉగాది రోజున మత్స్యావతార కథ వినడం ఎంతో శ్రేయస్కరం. ఈ జగత్తుని సృష్టించింది బ్రహ్మదేవుడు. మనకి పగలు రాత్రి ఉన్నట్లే బ్రహ్మదేవునికి కల్పం అని ఉంటుంది. కల్పం పూర్తి అయిన తర్వాత బ్రహ్మదేవుడు విశ్రాంతి తీసుకుంటాడు. కొన్ని కల్పాల తర్వాత బ్రహ్మదేవుడి స్థానంలో మరొకరు వస్తారు. అలాంటి ఒక కల్పం పూర్తవుతున్న సందర్భంలో బ్రహ్మదేవుడు అలసిపోతాడు, నిద్ర ముంచుకొస్తుంది. ఆ సమయంలో బ్రహ్మదేవుడు పెద్దగా ఆవలిస్తాడు. అలా ఆవలించగానే అతని నోటిలో నుంచి వేదాలు బయటికి జారిపోతాయి. వేదాలు బయటపడడం హయగ్రీవుడు అనే రాక్షసుడు చూశాడు. వెంటనే ఆ వేదాలని అపహరించాడు. ఎలాగైనా సరే రాక్షసుడి నుంచి వేదాలని బ్రహ్మకి తిరిగి ఇవ్వాలి అనుకుంటాడు విష్ణువు. సత్యవ్రతుడు అనే ముని ఆ సమయంలో తపస్సు చేసుకుంటూ ఉంటాడు. అతడే తర్వాతి బ్రహ్మ. రానున్న ప్రళయం నుంచి జీవజాలాల్ని కాపాడటానికి విష్ణువు మత్స్యావతారాన్ని ఎత్తుతాడు. ఆ చేప సత్యవ్రతుడికి దొరుకుతుంది. సత్యవ్రతుడి చేతుల్లో ఉన్న ఆ చేప ఇలా అంటుంది, ఎక్కడైనా నన్ను సురక్షితంగా ఉంచు అని చెబుతుంది. సత్యవ్రతుడు ఆ చేపని తన కమండలంలో దాచాడు. మరుసటి రోజుకి ఆ చేప పెద్దది అయిపోతుంది. అది అప్పుడు కమండలంలో పట్టలేదు. ఆ చేపను తీసుకొని పెద్ద కుండలో వేస్తాడు సత్యవ్రతుడు. వెంటనే ఇంకా పెద్దది అయిపోతుంది. అప్పుడు దాన్ని చెరువులో విడుస్తాడు. ఆ చేప మళ్ళీ పెద్దది అవుతుంది. ఆ చేపని తీసుకుని సముద్రంలో విడిచిపెడతాడు సత్యవ్రతుడు. ఆ చేప బాగా పెద్దది అయిపోతుంది. అప్పుడు సత్యవ్రతుడికి అనుమానం వచ్చింది. నువ్వు సాక్షాత్తు విష్ణుమూర్తివి, నాపై దయచూపు అని వేడుకున్నాడు. అప్పుడు ఆ చేప ఇలా చెప్పింది, ఇప్పటి నుంచి ఒక 7 రోజుల్లో పెద్ద ప్రళయం వస్తుంది. నువ్వు అన్ని జంతువుల్లో ఒక్కొక్క జంటను నేను పంపించే వాడ ఎక్కించు, ఆ వాడను నేను రక్షిస్తాను. మళ్ళీ సృష్టికి అవి అవసరం అవుతాయి అని చెప్తాడు. దీనికి సత్యవ్రతుడు సరే అంటాడు. వెంటనే ఆ చేప వెళ్ళిపోయింది. అక్కడి నుంచి ఆ చేప హయగ్రీవుడితో పోరాడటానికి సముద్రం కిందకు వెళ్ళి తన చక్రంతో అతన్ని చంపి విశ్వాన్ని నిర్మించడానికి బ్రహ్మ కోసం వేదాలను తిరిగి తీసుకువచ్చింది. 7 రోజులు గడిచాయి. ప్రళయం ప్రారంభమైంది. వర్షం ముంచుకొస్తుంది. ఇంతలో సముద్రం దగ్గర ఎదురు చూస్తున్న సత్యవ్రతుడికి పెద్ద వాడ కనిపించింది. అన్ని జంతువుల జంటలను ఆ వాడలో ఎక్కించాడు. ఆ పెద్ద చేప తన కొమ్ము నుంచి వాడకు తాడు కట్టమని చెబుతుంది. అలా తగిలించుకుని ప్రళయ సమయంలో వాడ మునిగిపోకుండా కాపాడుతుంది. ఆ విధంగా మరలా సృష్టి ప్రారంభం అవడానికి తోడ్పడుతుంది. ఇది మత్స్యావతార కథ. చైత్ర శుక్ల పాడ్యమి తిథి నాడే ఈ విశాల ప్రపంచాన్ని బ్రహ్మదేవుడు సృష్టించినట్లు పండితులు చెబుతారు. అందుకే సృష్టి ఆరంభానికి సంకేతంగా ఉగాది పండుగను జరుపుకుంటారు. తెల్లవారుజామున లేచి అభ్యంగన స్నానం చేస్తారు. కొత్త వస్త్రాలు ధరిస్తారు. ఇంటిని మామిడాకు తోరణాలతో అలంకరిస్తారు. ఇంటి ముందు రంగురంగుల ముగ్గులు వేస్తారు. ఉగాది పచ్చడి తయారు చేసి భోజనం చేస్తారు. పంచాంగ శ్రవణం విన్న తర్వాత కొత్త సంవత్సరాన్ని సంతోషంగా స్వాగతిస్తారు. ఉగాది రోజు చేసే వంటకాలు ఏంటి? సాధారణంగా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలాగా ఈ పండుగను జరుపుకుంటారు. మన తెలుగు రాష్ట్రాలలో అయితే ఉగాది రోజున ప్రత్యేకంగా కొన్ని వంటకాలను తయారు చేసి భోజనం చేస్తారు. ఉగాది పచ్చడి, పులిహోర, బొప్పట్లు, పాయసం, కూరగాయల పులుసు, వడలు ఇలాంటి వంటకాలను తయారు చేస్తారు. ఉగాది రోజున ఏ దేవతలకి దేవుళ్ళకి పూజలు చేస్తారు? ఉగాది పండుగ విశ్వ సృష్టి ప్రారంభమైన రోజు అని భావిస్తారు కాబట్టి ఈ రోజున బ్రహ్మదేవుడికి పూజ చేసి
సరస్వతీదేవిని స్మరించడం వల్ల జ్ఞానం మరియు విద్యాభివృద్ధి కలుగుతుందని నమ్ముతారు. ఏదైనా శుభకార్యానికి ముందు వినాయకుని పూజ అవసరం. కొత్త సంవత్సరాన్ని శుభంగా ప్రారంభించేందుకు మొదట గణపతిని పూజిస్తారు. శ్రీ మహావిష్ణువు సర్వలోక రక్షకుడు కావడంతో ఉగాది రోజున లక్ష్మీనారాయణునికి పూజ చేస్తారు. కొత్త సంవత్సరంలో మంచి ఆరోగ్యం, శ్రేయస్సు కోసం భక్తులు శ్రీ మహావిష్ణువు స్తోత్రాలు పఠిస్తారు. కొన్ని పురాణాల ప్రకారం శ్రీరాముడి పట్టాభిషేకం కూడా ఉగాది రోజే జరిగింది. అందుకే రాముడికి, సీతాదేవికి, హనుమంతునికి పూజలు చేస్తారు. శ్రీ మహాలక్ష్మి దేవిని పూజించడం ద్వారా కొత్త సంవత్సరంలో సంపద, ఐశ్వర్యం, శుభ ఫలితాలు కలుగుతాయని నమ్ముతారు. సూర్య భగవానుని పూజిస్తే ఆ సంవత్సరంలో ఆరోగ్యంగా ఉండగలమని నమ్ముతారు. కొత్త సంవత్సరంలో శుభ ఫలితాలు రావడానికి నవగ్రహాలను పూజిస్తారు. ముఖ్యంగా శని, రాహు, కేతు దోషాలను తొలగడానికి ప్రత్యేక హోమాలు కూడా నిర్వహిస్తారు. ఇలా ఉగాది పండుగ రోజు దేవతలకు పూజలు చేసి ఆరోగ్యం, శాంతి, ఐశ్వర్యం, సంతోషం కోసం ప్రార్థనలు చేస్తారు. ఉగాది పచ్చడి లేకుండా పండుగ పూర్తి కాదు. అంతటి విశిష్టత కలిగిన ఉగాది పచ్చడి మన జీవితంతో ముడిపడి ఉంటుంది. ఇందులోని ప్రతి రుచి జీవితంలోని భావోద్వేగాలతో సంబంధం కలిగి ఉంటుంది. అదేంటో తెలుసుకుందాం. ఉగాది పచ్చడికి ఆధ్యాత్మికంగా ప్రాముఖ్యత ఉంటుంది. సుఖ దుఃఖాలను, సంతోషాలను సమానంగా స్వీకరించాలని తెలియజెప్పడమే ఈ ఉగాది పచ్చడి ఆంతర్యం. ఇందులో ఉపయోగించే 6 పదార్థాలు 6 భావోద్వేగాలను సూచిస్తాయి. ఇవి మానవ జీవితానికి మార్గదర్శక సూత్రాలుగా నమ్ముతారు. చేదు, తీపి, పులుపు, వగరు, ఉప్పు, కారం రుచులతో ఉగాది పచ్చడి చేస్తారు. ఇది జీవితంలోని హెచ్చుతగులను సూచిస్తుంది. ఇందులో మొదటిది వేప పువ్వు. వసంత ఋతువు రాగానే వేప చెట్లు అన్ని పూతతో కలకలలాడుతూ ఉంటాయి. ఉగాది పచ్చడిలో తప్పనిసరిగా ఈ వేప పువ్వు ఉపయోగిస్తారు. ఇది చేదు రుచిని కలిగి ఉంటుంది. జీవితం పూలపాన్పు కాదు, సంతోషకరమైన ప్రయాణం కాదు. జీవితంలోని మంచిని మాత్రమే కాదు, చెడును కూడా మనం అంగీకరించాలి అని చెబుతూ ఈ ఉగాది పచ్చడిలో వేప పువ్వు వేస్తారు. రెండవది బెల్లం. ఉగాది పచ్చడిలో బెల్లం తప్పనిసరిగా ఉపయోగిస్తారు. జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేరు. వచ్చిన ప్రతి కష్టాన్ని నవ్వుతూ ఎదుర్కోవాలి. ప్రతి సవాల్ని నవ్వుతూ స్వీకరించాలి. అప్పుడే ఎటువంటి సమస్యలు అయినా సులభంగా అధిగమించగలుగుతారు. జీవితం సంతోషంతో నిండిపోతుంది. ఈ సంతోషాన్ని బెల్లం రుచి, తీపిని సూచిస్తుంది. మూడవది కారం. ప్రతి ఒక్క మనిషిని నిర్దేశించే భావోద్వేగాలలో కోపం ఒకటి. అయితే కొంతమందికి కోపం ఎలా నియంత్రించాలో తెలుసు. కానీ మరికొందరు తమ భావోద్వేగాలను దుర్వినియోగం చేసుకుంటూ ఉంటారు. ఒక్కోసారి కోపం అనర్థాలను తీసుకొస్తుంది. అందుకే కోపాన్ని నియంత్రించుకోవాలని సూచిస్తూ మీ కోపాన్ని కారం రూపంలో మింగేసి జీవితాన్ని కొత్తగా ప్రారంభించాలని చెప్తూ ఉగాది పచ్చడిలో కారం పొడి లేదా మిరియాల పొడి కలుపుతారు. నాలుగవది ఉప్పు. ఉప్పు భయాన్ని సూచిస్తుంది. కొత్త సంవత్సరంలో మీరు ఎటువంటి తప్పులు, పొరపాట్లు చేయకుండా నిరోధించేందుకు ఈ ఉప్పు భయాన్ని సూచిస్తుంది. భయాన్ని అధిగమిస్తేనే మీరు కొత్త విజయాలు సాధిస్తారు. భయం పోగొట్టుకుని జీవితంలో ముందుకు సాగాలని తెలుపుతూ ఉప్పు వేస్తారు. ఐదవది చింతపండు. పుల్లని రుచి కలిగిన చింతపండు జీవితంలో బాధలను అధిగమించాలని, ధైర్యాన్ని సూచిస్తూ ఉపయోగిస్తారు. ధైర్యంగా ఉంటే మీ లక్ష్యాలను మరింత సులభంగా సాధించగలుగుతారు. అది మాత్రమే కాకుండా వాతావరణం మార్పుల వల్ల కొంతమందికి జలుబు, దగ్గు వంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఇది తీసుకుంటే కఫ బాధలు తొలగిపోతాయని చింతపండును ఉపయోగిస్తారు. ఇక చివరిగా పచ్చి మామిడికాయ. ఇది వగరును సూచిస్తుంది. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. జీవితంలో ఆశ్చర్యకరమైన కొత్త విషయాలు మీకు ఆహ్వానం పలుకుతున్నాయని చెబుతూ మామిడికాయను ఉపయోగిస్తారు. ఇలా ఈ షడ్రుచులు కలిగిన ఉగాది పచ్చడిని చేసి పరగడుపున అల్పాహారంగా తీసుకుంటారు. మనిషి జీవితంలో ఎదురయ్యే కష్ట సుఖాలను ఒకే రీతిన చూడాలని సూచిస్తుంది ఈ ఉగాది పచ్చడి. ఇలా ఉగాదిని మనం కుటుంబ సభ్యులతో కలిసి ఉత్సాహంగా, ఆనందంగా జరుపుకోవాలి.
మీకు మా కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం సబ్స్క్రైబ్ టు శ్రవణ్ తేజ్ క్రియేషన్స్.